మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే మన అందరికీ కూడా చల్లగా కూల్ డ్రింక్స్ తాగడము లేదంటే ఐస్ క్రీమ్ తినడము ఇలాంటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే మరి దాన్ని క్యాచప్ చేసుకొని మనం ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు అంటారా? సమ్మర్ వచ్చింది అంటే సిరి గారు ఫస్ట్ వచ్చేసి పిల్లల హడావిడి ఎక్కువ ఉంటుంది. అవునవును, స్కూల్ మొత్తం బంద్, ఇంకా ఊర్లకి వెళ్ళడాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంతో పాటు మనకు ఎక్కువ గుర్తుకొచ్చేది ఇప్పుడు సమ్మర్ హాట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి ఏం గుర్తుకొస్తుంది సిరి గారు మీరు చెప్పండి? ఐస్ క్రీమ్లు, అబ్సల్యూట్లీ, లస్సీ, ఎస్, జ్యూసెస్, అంటే ఏది చల్లగా ఉంటుందో, ఎస్, ఏది అంటే వేడిగా వాతావరణం ఉంది కాబట్టి మనం చల్లదనాన్ని కోరుకుంటాం కాబట్టి మనకు ఐస్ క్రీమ్స్ ఆర్ వెరీ అంటే యూస్ఫుల్. కొన్ని నమ్మరు లక్షల బిజినెస్ జరుగుతుంది సిరిగారు ఓన్లీ ఇన్ సమ్మర్, అంతే, సీజనల్ బిజినెస్ కాబట్టి ఎలా స్టార్ట్ చేయొచ్చు ఐస్ క్రీమ్ బిజినెస్ అని తెలుసుకుందాము. మనము ఇప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయండి. అమూల్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, ఇంకా ఇతర చాలా ఉన్నాయన్నమాట. క్రీమ్ స్టోన్ కావచ్చు, ఇలాంటివి. సో మనము ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద మొత్తంలో మీరు పార్లర్ పెట్టేయండి అనట్లేదు నేను. చిన్నగా ఒక 20,000 ఉందా మీ దగ్గర బడ్జెట్, 30,000 పెట్టగలను అంటే కూడా ఒక ఫ్రిడ్జ్ కొనండి ఫస్ట్. ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ యూజ్ చేసే ఫ్రిడ్జ్ నార్మల్ కాదండి, ఇది గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది, సపరేట్ ఫర్ ద ఐస్ క్రీమ్స్. ఓకే. సో ఇది మనకు కంపెనీ త్రూ కూడా వస్తుంది సిరి గారు. కంపెనీ నుంచి మనకు ఫ్రీ వస్తుంది కదా, ఎందుకు కొనాలి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నేను ఇంకా వివరంగా చెప్తాను. కంపెనీ నుంచి మనం తీసుకుంటే ఎలాంటి నష్టము ఎలాంటి లాభం ఉంటుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ దగ్గర మేము కొంటున్నాం ఐస్ క్రీమ్స్. సో ఒక 30,000 ఒక 20,000కి కొంటున్నాం ఐస్ క్రీమ్స్. తర్వాత అతనికి అప్రోచ్ అయ్యాము, ఆ కంపెనీకే టైఅప్ అవుతున్నాం. అతని ఫ్రిడ్జ్ కొంటే ఇంకా వేరే కంపెనీ ఐస్ క్రీమ్స్ మనం ఇందులో పెట్టకూడదు. సో అతన్ని ఒక్కటే సేల్ చేయాలి. దట్ ఈస్ ద కండిషన్. ప్రోడక్ట్ ఒకటే. ఎస్, అబ్సల్యూట్లీ. ఆ ఫ్రిడ్జ్ ఏమో మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. తర్వాత మీరు నేను చెయ్యని బిజినెస్ అంటే కూడా రిటర్న్ ఇచ్చేయాలి, అది మీది కాదు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు ఆ కస్టమర్ ఎలా ఉంటారు, పిల్లలే అనుకోండి, మన ఇంట్లోనే ఒకరికి అమూల్ ఇష్టమైతే ఒకరు క్రీమ్ స్టోన్ అంటారు. సో అలా అందరినీ క్యాచ్ చేయలేం కాబట్టి మనమే ఓన్గా ఫ్రిడ్జ్ కొంటే ఒక 30,000 ఉంటుంది సిరి గారు. ఓన్గా ఫ్రిడ్జ్ కొంటే చాలా బెనిఫిట్ అనమాట. ఇలా కొని కూడా మీరు డిఫరెంట్ కంపెనీస్ త్రూ క్రీమ్ స్టోన్ దగ్గర నుంచి ఒక 5,000 పెట్టుబడి పెట్టండి. అమూల్ ఐస్ క్రీమ్ నుంచి ఒక 5,000కి ఐస్ క్రీమ్ కొనండి. తర్వాత క్వాలిటీ నుంచి ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఎప్పుడైతే మీరు పెడతారో అప్పుడు ఏ కస్టమర్ వచ్చినా కూడా నాకు క్వాలిటీ కావాలి అంటే కూడా ఇవ్వచ్చు, అమూల్ అంటే ఇవ్వచ్చు. ఇలా ఎప్పుడైతే మన ఓన్ ఫ్రిడ్జ్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఇలా ఎలా మనము సంప్రదించవచ్చు అంటే అమూల్ ఇవన్నీ నెంబర్స్ ఉంటాయి. ఒక్కసారి నా ఏరియా చెప్పి డీలర్ ఎవరు అని కనుక్కుంటే వాళ్ళు ఇస్తారండి. మనం ఉన్న ఏరియాని బట్టి డీలర్ నెంబర్ ఇస్తారు. సో వీ కెన్ గెట్ దట్. అక్కడి నుంచి మనము ఫ్రాంచైజ్ కావాలంటే ఫ్రాంచైజ్, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ కావాలంటే, లేకపోతే ఓన్ పార్లర్ నేను పెట్టుబడి పెట్టే నాకు స్తోమత ఉంది అంటే ఇంకా హాయిగా ఫ్రూట్ సలాడ్ నుంచి మీరు ఓన్ మేకింగ్ ఐస్ క్రీమ్ నుంచి ఇవన్నీ పెట్టచ్చండి రకరకాలుగా. ఎందుకంటే ఎమలీలా గుర్తుందా మీకు? చిన్నప్పుడు చూసాం మూవీ, అది కూడా సమ్మర్లో రిలీజ్ అయింది, నాకు బాగా గుర్తు అనమాట. సత్యనారాయణ గారు యమా గెటప్ వేసుకొని ఇంత పెద్ద హిమక్రీమ్ అని వస్తారనమాట. అది చూసే చాలామందికి ఆ బిజినెస్ అప్పుడు చాలా జరిగాయంట. నాకు ఇప్పుడు తెలుస్తుంది. డిఫరెంట్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో చిన్న పెట్టుబడితోనే మనము హై ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు సిరి గారు. మనం ఒక షాప్ పెడుతున్నామంటే ట్రేడ్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. అది ఎలాగా ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఇంకా
డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు. సో ఈ నంబర్ కానీ మీ క్లాసెస్ కానీ లేకపోతే పర్సనల్ అపాయింట్మెంట్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు, బెనిఫిట్ పొందుతున్నారు. సో దీనికి మనకు ఇంకా కావాలి మనకు ఐడియాస్ అంటే కూడా ఐఎమ్ ఆల్వేస్ రెడీ. సో ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది వెరీ వెరీ గుడ్ బిజినెస్ అండి, చాలా చాలా మంచిగా. ఎందుకంటే లంచ్ తినేటప్పుడు కావాలి. తర్వాత చిన్న చిన్న స్వీట్ షాప్స్ ఉంటాయి, స్వీట్ షాప్స్ వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ పెట్టి వాళ్ళ బిజినెస్ ఇంకా హైక్ చేసుకోవచ్చు. ఎలాగా అని మీరు అడగచ్చు సిరి గారు. ఎందుకంటే గులాబ్ జామ్ ఉంటుందా, ఓకే, గులాబ్ జామున్లో గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ ఇవ్వండి. సో కొత్తగా ట్రై ఎస్ అంటే ప్రైస్ కాస్త ఎక్కువే పెట్టండి, కానీ మీ గులాబ్ జామ్ వెళ్తుంది ఐస్ క్రీమ్తో పాటు. అది టేస్ట్ కూడా మళ్ళీ మీ షాప్కి రిటర్న్ వస్తారు వాళ్ళు. సో క్యారెట్ హల్వా విత్ ఐస్ క్రీమ్, ఖూబానికా మీఠా విత్ ఐస్ క్రీమ్. సో ఇలాంటివి ఎప్పుడైతే మనము యాడ్ చేసుకుంటూ వెళ్తామో, డెజర్ట్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎప్పుడైతే చేస్తామో ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది అనమాట. సో ఇలా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ మనము యూస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్వీట్ స్టాల్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఎక్కడైతే పిల్లల క్రౌడ్ ఉంటుందో అక్కడ అందరికీ అవసరమే. ఇంకా చిన్న చిన్న కిరాణా స్టోర్స్ మనమే ఓన్ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి. మరి చాలా మంది కూడా బిజినెస్ ఐడియా గురించి అండ్ అలాగే బిజినెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి అక్కడే స్టక్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ప్రాపర్ గైడెన్స్ లేక. సో మరి అలా అడ్వైస్ కావచ్చు, సజెషన్స్ కావచ్చు, అలాంటి సమస్యతో బిజినెస్లో కొంచెం ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? వస్తున్నారు సిరి గారు చాలామంది, నేను ఇస్తున్నాను కూడా. వాళ్ళు మంచిగా ఆన్లైన్ అండి? ఎస్, బోత్ అండి. ఓకే, దే కెన్ కాంటాక్ట్ మీ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఐఎమ్ అవైలబుల్. సో వీళ్ళకి అసలు క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏదో ఒకటి చూస్తుంటాము చేసేస్తాము అని కాకుండా మనకి తగిన స్కిల్కి ఏ బిజినెస్ సూట్ అవుతుంది, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అంటే ఇప్పుడు ఒక 2-3 ఎపిసోడ్లోనే నేను అందరికీ చెప్పలేను కాబట్టి మీకు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మీరు కౌన్సిలింగ్ త్రూ మీ అంతటా మీరే కనుక్కుంటారు నాకు ఏ స్కిల్ ఉంది, ఏ బిజినెస్ సూటబుల్. సో నా ఏదైతే ఫైనాన్షియల్ కండిషన్ ఉందో, పెట్టుబడి ఎంత పెట్టగలను, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, లోన్స్ ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు, ఎలా స్టార్ట్ చేయొచ్చు బిజినెస్, ఇవన్నీ ఉంటాయి సిరి గారు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ డిస్కస్ విత్ దెమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.